తెలంగాణలో అంటే దేశవ్యాప్తంగా ఓకే. జరుగుతున్న లోక్సభ ఎలక్షన్స్ 2024 సందర్భంగా మన తెలంగాణలో ఆల్మోస్ట్ త్రిముఖ పోటీ అని చెప్పుకోవచ్చు. అవును. అయితే 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ. సో ప్రాంతీయ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి, ఎందుకు వేయద్దు అనేది ప్రజల దగ్గర ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంటుంది. అవును. ఇక దాని గురించి మనం డిస్కషన్ కాదు. కానీ ఇలా ఏంటంటే జాతీయ పార్టీలు అయిన 2 జాతీయ పార్టీలు, అందులో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి ఓటు వేయాలన్నా ఓటు వేయద్దా అనేది ఎట్లా నిర్ణయం చేసుకోవాలనే దానికి మన దగ్గర తెలంగాణకి గత 10 ఏళ్ళ నుంచి బీజేపీకి అధికారంలో ఉండి తెలంగాణకి ఏం చేసింది, ఏ బేస్ పైన ఓటు వేయాలి, లేకుంటే ఏ బేస్ పైన ఓటు వేయద్దు అనే దానికి నువ్వు చేసిన రీసెర్చ్ ప్రకారము తెలంగాణలో బీజేపీకి ఓటు వేయద్దని చెప్పడానికి దగ్గర 100 కారణాలు ఉంటాయి అంటున్నాం. అవును. అందులో కొన్ని కారణాలు ఏందో, దాంట్లో జెన్యూనిటీ ఎంతో చూద్దాం. కొన్ని ముఖ్యమైన కారణాలు వివరంగా చెప్తాను. మొదట మనం 2014లో తెలంగాణ ఏర్పడ్డది. అదే సమయంలో ఆ సర్వత్ర ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వంలోకి వచ్చింది బీజేపీ పార్టీ. ఆ సందర్భంగా 2014 మేలో జరిగిన ఎన్నికల్లో హడావుడిగా మొదటి క్యాబినెట్లోనే 2014 మే నెలలో అబౌట్ 28-29 తారీఖులో, అంటే మనకు జూన్ 2 నాడు మనకు ఏర్పాటైంది రాష్ట్రం. ఇది కాకముందే 2014 మొదటి క్యాబినెట్, సెంట్రల్ మొదటి క్యాబినెట్లోనే బీజేపీ ప్రభుత్వము 7 మండలాలను, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాలను ఆంధ్రకు అప్పచెప్పింది. ఆంధ్రలో విలీనం చేసింది. పోని వాళ్ళకి ఏమన్నా అంటే వాళ్ళ ఉద్దేశం దేనివల్ల ఇచ్చారంటే పోలవరం ప్రాజెక్టు అడ్డంకి ఉండవద్దని. ఆనాడు ఉన్నటువంటి వెంకయ్య మన కాళేశ్వరంకి మహారాష్ట్ర వచ్చిన ఇబ్బందులు రావద్దని మొత్తం ముందస్తు జాగ్రత్తగా తీసుకున్నటువంటి ఆంధ్ర నాయకత్వం, వెంకయ్య నాయుడు ఆ రోజు క్యాబినెట్ లో ఉండే, చంద్రబాబు నాయుడు ఈ పెద్దల సహకారంతో వ్యూహాత్మకంగా ఈ ల్యాండ్ లేకపోతే అందులో పెట్టారు, జాగ్రఫికల్ చేంజెస్ చేసారు. వెరీ గుడ్. చేస్తే ఒకటే నిమిషం ఆ ప్రజల గురించి దాదాపు 1,80,000 మంది ప్రజలు, గిరిజనులు వాళ్ళంతా కూడా 1,80,000 2 లక్షలు అనుకోవచ్చు నియర్, వాళ్ళను నిరాశ్రయం చేసారు. అందులో కలిపి అక్కడ స్టేట్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ రోజు వరకు కూడా యాజ్ ఆన్ టుడే ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. ఆ ప్రభుత్వ ఆ ప్రాజెక్టు యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ లో కూడా పొందుపరిచారు. అది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, జాతీయ ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు, స్టేట్ ప్రభుత్వం ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం లేదు, కేంద్ర ప్రభుత్వం లేదు. వాళ్ళని గాలికి వదిలేసారు ఈ రోజు వరకు కూడా వీళ్ళు చేసిన నిర్వాహకం. అది ఈ లెక్కనైతే ఈ పాయింట్ ఆంధ్రలో వాళ్ళే ఫస్ట్ ఓటు వాళ్ళే మనమే అంటే ప్రజలకు షార్ట్ మెమరీ కదా, మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి నేను ఒకసారి జ్ఞాపకం చేద్దామని ఇవి చేసినందుకు వేయాలన్నా బీజేపీకి. ఈ పాయింట్ మీద మన ల్యాండ్ తీసుకపోయి ఆంధ్ర కలిపి తెలంగాణలో రెండవ కారణము సీలేరు ప్రాజెక్టు ఈ 7 మండలాల లోపే ఉన్నది. సీలేరు ప్రాజెక్టును కూడా ఆంధ్రలో కలిపారు. దాదాపు ఆడ ప్రతి సంవత్సరం 120 మెగావాట్ల జల విద్యుత్ వస్తుంది ఆ ప్రాజెక్ట్ నుంచి. ఆ రోజు 2014 తెలంగాణలో విద్యుత్ సంక్షోభం చాలా విపరీతంగా ఉండే. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కూడా ఆంధ్రకు అప్పచెప్పారు. తెలంగాణ ప్రాజెక్ట్స్ ని పాత ప్రాజెక్ట్. అదంతా నాకు కారణం ఏంది, ఎన్డీఏ కూటమి భాగస్వాములు అధికారం ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నది, వీళ్ళందరూ పార్ట్నర్లు కాబట్టి వాళ్ళకి మేలు చేయడం కోసం నిర్ణయం చేసినట్టు. ఎలక్షన్ అయినా కూడా ఇంకా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని తెలిసినప్పటికీ కూడా ఇంకా అప్పటికి ఏర్పడలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళ వ్యూహాత్మకంగా వాళ్ళ భాగస్వామ్యం, అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర నాయకత్వం, వీళ్ళందరి సహకారంతో తెలంగాణ మీద ఈ నేషనల్ పార్టీ అంటే అన్ని రాష్ట్రాలకు సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఈ 2 జాతీయ పార్టీల మీద ఉంటది. కానీ ఏ కోశాన కూడా కనీసం ఇక్కడ కూడా తెలంగాణపై అభిమానం కానీ, అంటే అభిమానం కూడా అవసరం లేదు, వాస్తవానికి శాస్త్రీయంగా ఉన్నదా లేదా అని చూడే పరిస్థితి కూడా లేదు. ఇది చేసినందుకు ఎక్స్ట్రా ఏమైనా అవసరం లేదు, కానీ అవసరానికి తగ్గట్టు ప్రవర్తించాలి కదా, ఎంతే కదా, యాజ్ పర్ బుక్ పోవాలి కదా. అవును, ఇది ఒక కారణం. మూడవ కారణము, అప్పుడు ఉమ్మడి హైకోర్టు 10 సంవత్సరాలు, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలలో ఉమ్మడి హైకోర్టు ఉండాలనేది ఒక 8 ఫార్ములా తెచ్చిర్రు, దాంట్లో పెట్టిరు. ఉమ్మడి రాజధాని చాలా
తెచ్చారు. హైకోర్టు సపరేట్ చేయమని హైకోర్టు జడ్జీలు కూడా ధర్నా చేసిన పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో. సపరేట్ చేయమని అప్పటికి 3-4 సంవత్సరాలు సతాయించి ఎలక్షన్ ముందు 2018 ఎలక్షన్ ముందు ప్రకటన చేసిరు, ఏర్పాటైంది, సపరేట్ చేసారు. అంటే ఇంత సతాయింపు అంటే ఏది కూడా ఒక ప్రకటన ద్వారా కామ్ గోయింగ్ గా ఈజీగా చేసిన పరిస్థితి లేదు. ఇయ్యాల్సిన అంటే న్యాచురల్ గా జరిగే ప్రాసెస్ కూడా వీళ్ళు కానియలేదు, అడ్డం పడ్డారు. ప్రతి విషయం ప్రతి విషయంలో బీజేపీ పార్టీ తెలంగాణకు 1% కూడా అనుకూలంగా లేదు, పాజిటివ్ ఏం చేయలేదు. 4వ కారణము విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులను కూడా మొదటి ప్రభుత్వంలో విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులను కూడా ఎక్కడ కూడా ఇతిమిద్దంగా ఇస్తాము ఇవ్వాల్సిన చట్టం ప్రకారం రావాల్సినవి, ఫ్రీ ఇవ్వాల్సినవి కాదు, చట్టం ప్రకారం రావాల్సినవి, వెనుకబడిన జిల్లాలకు రావాల్సినవి కూడా ఇవ్వలేదు, ఇవ్వలేదు. ఈ రోజు కూడా పెండింగ్ ఉన్నాయి. అది ఈ రోజు ఈ ముఖ్యమంత్రి కూడా చెప్పడం లేదు, ప్రజలకు తెలవడం కోసం కూడా చెప్తలేదు, తెలుసలేదు పాపం. అదొక భాగం. అయితే 5వ కారణం ఏం చెప్తాంటే మహబూబ్ నగర్ లో 2014 కంటే ముందు ఎలక్షన్ ముందు ఆనాటి బీజేపీ పార్టీలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ఉండే, ఆమె స్వర్గస్థులయ్యారు. ఆమె చిన్నమ్మ అనేది తెలంగాణ చిన్నమ్మని పర్లేదు. ఆమె మహబూబ్ నగర్ మీటింగ్ లో బహిరంగ సభలు తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి జాతీయ ప్రాజెక్టు ప్రకటిస్తానే ఆమె స్టేట్మెంట్ చేసింది. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో కూడా ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు కూడా ప్రకటన చేశారు. ఈ రోజు వరకు కూడా ఎలాంటి చేయలేదు, జాతీయ ప్రాజెక్టు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు. తెలంగాణకి బీజేపీ జాతీయ ప్రాజెక్టు హోదా దీనికి ఇవ్వలేదు. అయితే పార్లమెంట్ లో మన తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు అడిగితే మేము ఇవ్వడం లేదని చెప్పారు, డైరెక్ట్ చెప్పేసి జాతీయ ప్రాజెక్టు దేశంలో ఎక్కడ ఇవ్వడం లేదని చెప్పారు. పోలవరం ఇచ్చారు, అయితే అది అంతకుముందు ఇచ్చారు. అయితే దీన్ని పెట్టుకొని కర్ణాటక ఎలక్షన్ ముందల ఇదే కృష్ణా వాటర్ లో కర్ణాటకలో జాతీయ ప్రాజెక్టు ప్రకటించారు. వీళ్ళని ఆ వరుస ఎట్లా ఉంటదంటే ఎందుకు ఓటేయాలనే దానికి అంటే ప్రతి విషయంలో తెలంగాణ మీద కక్ష కట్టినట్టు కనబడుతుంది. నాకైతే ఆ వివక్ష చూపించారు, వివక్ష 100% వివక్ష కనబడుతుంది. డిస్క్రిమినేషన్ కావాలని, డెలిబరేట్ డిస్క్రిమినేషన్ బై బీజేపీ. వాస్తవానికి ఈ రోజు మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో అసలు వాళ్ళు కొంచెమైనా ప్రజలు, ఓటర్లు, వయోజనులు కొంచెమైనా అర్థం చేసుకుంటే ఈ యొక్క ఈ పాయింట్లు చెప్తుంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు లేదు. అంటే ఈ ప్రాంతం అంతా కూడా కృష్ణా బేసిన్లో ఉంటుంది. మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలు 2 కూడా కృష్ణా బేసిన్లో ఉంటాయి. దాదాపు 69% కృష్ణా బేసిన్ ఇది, 69%. క్యాచ్మెంట్ ఏరియా 69% ఉంది. కానీ ఈ రోజు వరకు కూడా ఎటు వాళ్ళు ఇంత 60 ఏళ్ల నుంచి గోస తీసినా కూడా. ఇంకొకటి ఏంటంటే నల్గొండ జిల్లాలో ఆసియాలో ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్నటువంటి ప్రాంతం. కనీసం ఇది కూడా దృష్టిలో పెట్టుకోలే ఈ కేంద్ర జల సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు, ఇవన్నీ కూడా తెలంగాణ సమస్యల మీద వాళ్ళు ఫోకస్ చేయలేదు. ఎవడని చెప్పినా ఈయన పరిస్థితులు లేరు కదా, ఫోకస్ చేయకుండా చేయకపోతే ఇది నా బాధ ఉందని చెప్తే కూడా ఈయన పరిస్థితులు లేవు కదా, పట్టించుకోవాలి కదా, వీళ్ళు కూడా ప్రజలే కదా. అంటే బాధపడుతున్నారు కాబట్టి. కరెక్ట్. అది ఇప్పుడు ఏదో తీసుకొచ్చి పెట్టింది కాదు, న్యాచురల్గా ఉన్నటువంటిది. నేను మాకు హక్కు ఉన్నటువంటిది, హక్కు లేనిది ఏదో. ఇప్పుడు వాస్తవానికి ఏంది తెలుసా, కృష్ణా బేసిన్ కు ఆంధ్రకు విజయవాడని గుంటూరు నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ రాయలసీమ పెన్నా బేసిన్ తీసుకుపోయింది వాళ్ళ కృష్ణా నీళ్ళను. ఎక్కడ రాయలసీమ, ఎక్కడ కృష్ణా డెల్టా, ఎక్కడ కథ ఇది. దానికి మళ్ళీ ఆ సబ్జెక్ట్ పెద్దది, అది సపరేట్ చేసుకుందాం. కానీ ఓన్లీ ఇంట్లో ఒక ప్రిలిమినరీ. 6వ కారణము, సరే అది అట్లా ఉండని. 6వ కారణము హైదరాబాద్ ఐటీఆర్ రద్దు చేసారు. ఐటీఐఆర్ పెద్ద ప్రాజెక్ట్ అది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. బెంగళూరు, హైదరాబాద్, భువనేశ్వర్ ఈ 3 రాష్ట్రాలలో ఈ 3 రాజధానులలో పెట్టాలనేది ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన. కానీ కర్ణాటకలో ల్యాండ్ లేదు,
ఆడ బీజేపీ ప్రభుత్వం ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వం చాలా ప్రయత్నం చేసింది, భూమి దొరకలేదని ఒక రిపోర్ట్ అన్నారు. ఇతిమిద్దంగా మనకు తెలియదు, పేపర్ స్టేట్మెంట్. భువనేశ్వర్లో కూడా పెద్దగా పట్టించుకోలేదు. హైదరాబాద్ ఇస్తామని చెప్తే కూడా ఆ రెండు రాష్ట్రాలతో పాటు దీన్ని కూడా రద్దు చేసి రద్దు చేసిరు. అంటే నీకు అవకాశం ఉన్నది ఇస్తా అని చెప్పిన తర్వాత కూడా ఎలిజిబుల్ ఉన్న ప్రాంతం ఇది, అన్ని మ్యాన్ పవర్ ఉంది, ల్యాండ్ పవర్ ఉంది, పవర్ ఉంది, కరెంట్ ఉంది, నీళ్లు ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని ఇస్తామని స్టేట్ గవర్నమెంట్ ఇస్తాను కూడా చెప్పింది, కానీ రద్దు చేశారు. సేమ్ అదే టైంలో హైదరాబాద్ బెంగళూరు డిఫెన్స్ కారిడార్ ఇస్తామని ఒక మాట అన్నారు. ఎందుకు హైదరాబాద్ బెంగళూరు కావాలని ఆనాటి ఉన్నటువంటి అప్పుడు ఇప్పుడు కూడా నిపుణులు కూడా ఎందుకు అంటారు అంటే, ఈ హైదరాబాద్ బెంగళూరు ఎకో సిస్టమ్ ఉంది, డిఫెన్స్ ఎకో సిస్టమ్ ఉంది, ప్రభుత్వ పరంగా ఉంది, ప్రైవేట్ పరంగా ఉంది. అవును, ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఇప్పుడు DRDO చాలా సంస్థలు ఉన్నాయి, చాలా సంస్థలు ఉన్నాయి. ఎకో సిస్టమ్ డెవలప్ అయింది ఆల్రెడీ. అక్కడ HAL ఉంది, బెంగళూరులో కూడా ఉంది, హైదరాబాద్ ఉంది. ఇది చేసి ఉంటే డిఫెన్స్ సిస్టమ్ లో ఒక చాలా పెద్ద మార్పు వచ్చేది. తీసుకుపోయి ఏం చేసేది కారిడార్ తయారయ్యేది. దీన్ని తీసుకుపోయేదా ఇటు పెట్టదా, ఉత్తరప్రదేశ్ బుందేల్ఖండ్ లో పెట్టింది. ఉత్తరప్రదేశ్ బుందేల్ఖండ్ అక్కడ ఎకో సిస్టమ్ ఏం లేదు. పెట్టొద్దని కాదు, నువ్వు ఉన్న అన్ని వనరులు ఉన్న కాడ వదిలేసి గ్రీన్ ఫీల్డ్ స్టార్ట్ చేసినావు. అంటే ఏం లేదు, ఫ్రమ్ స్క్రాచ్. అంటే ఆబ్వియస్ దాని కాస్ట్ చాలా ట్రాన్స్పోర్టేషన్ కానీ రకరకాల ఇబ్బందులు దాంట్లో ఆబ్వియస్ కనిపిస్తుంది వివక్ష. హైదరాబాద్ బెంగళూరులో మానవ వనరులు కూడా ఈ టెక్నికల్ సిబ్బంది కూడా చాలా విరివిగా దొరుకుతారు. అదే హ్యూమన్ పవర్ ఉంటది, ఇక్కడ ల్యాండ్ క్యాపిటల్ ఉంది, అన్ని రకాల వస్తువులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఆల్రెడీ బిల్టప్ అయి ఉంది. నువ్వు అక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి, దానిపైన మళ్ళీ ఇది కట్టాలి, పెద్ద కథ ఉంటది. ఓకే, అది వివక్ష క్లియర్ కట్. ఇదొక కారణం. ఎనిమిదో కారణము, హైదరాబాద్ వరంగల్ టెక్స్టైల్ కారిడార్ చేస్తామన్నారు. హైదరాబాద్ టు వరంగల్ ఒకటి టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. ఓకే, ఫస్ట్ ప్రకటన చేసిరు, మళ్ళీ వెనకకు పోయారు. అది ఎంత గందరగోళం అంటే ఈ రోజు వరకు, ఈ 10 సంవత్సరాల్లో ఈ రోజు వరకు ₹1 కూడా కేటాయించలేదు. ప్రభుత్వం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వము భూమిని సేకరించి ఉన్నది. ఇప్పుడు కేరళ ఒక అతను ఉండేది, ఏదో సంస్థ కే మీద వస్తుంది, ఆయన పెట్టిండు, అందులో నడుస్తుంది ఇప్పుడు. అయితే ఈ ఆడ కూడా ఈ కారిడార్ సెంట్రల్ గవర్నమెంట్ సహకరించి ఉంటే, కేటెక్స్ అది మన దేశంలో పెద్ద సంస్థ, దాని ఇన్స్పిరేషన్ తోనే బిచ్చగాడి సినిమాలో ఆ మూవీలో ఆ ఇండస్ట్రీ ఉంటది. అదొక కారణం. ఈ రోజు వరకు కూడా ఎంతో ₹1 కూడా బడ్జెట్ లో కేటాయింపు లేదు. మొన్న లాస్ట్ ఎలక్షన్ ముందు ఏదో ప్రకటన చేసారు, కానీ కార్యాచరణ అయితే రాలేదు. ఇదొక కారణం. 9వ కారణం, ఈ రాష్ట్రంలో 33 జిల్లాలు కేసీఆర్ ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఒక కారణం, చదువులో వెనుకబడి ఉన్న తెలంగాణ రాష్ట్రం. 2014 నాటికి ప్రభుత్వ స్కూలు లేవు, కరెక్ట్ గా సిస్టమ్ లేదు. అప్పటికి మనం నిజాం గవర్నమెంట్ నుంచి వచ్చినప్పటి నుంచి మనం మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువ ఉన్నాం, విద్యలో చాలా వెనుకబడి ఉన్నాం మనం. ఆ ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలు చేసి ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల అడిగింది. అయితే 2016 వరకు 62 నవోదయ పాఠశాలలు ఇచ్చిన ఈ కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా 62 ఇచ్చింది. పబ్లిక్ డొమైన్ లో ఉంది ఆ విషయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇవ్వలేదు. తెలంగాణకి ఇచ్చిరు, తెలంగాణకు ఒకటి కూడా ఇవ్వలేదు. 33 ఉన్నాయి కానీ వాళ్ళు కొత్తగా ఇచ్చింది ఏం లేదు. ఈ 33 జిల్లాలో నాకు జిల్లా ఒక బడిస్తే, నవోదయ బడిస్తే నా పిల్లలు బాగుపడతారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తారు, మన పెద్ద మనిషి ఉద్దేశాలు. అంటే మైక్రో లెవెల్ లో మనం దీన్ని తయారు చేసుకోవాలి, సో దట్ అందరికి రీచబిలిటీ ఉంటుంది. అంటే బీజేపీ ప్రభుత్వము వాళ్ళు మేనిఫెస్టోలో ప్రకటన చేసిరు,
జిల్లాకు నవోదయ పాఠశాల, జిల్లాకు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ అని వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఉంది. ఇస్తామని ఇవ్వలేదు. 33 కాకుండా నువ్వు ఇచ్చిన కాడికి ఇస్తే మేము సెట్ చేసుకుంటాం కదా ఏ జిల్లా. అయితే దాన్ని అది ఇయ్యకనే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము 1050 గురుకుల పాఠశాలను ప్రారంభించింది. ఆ కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఇవ్వకపోతే ఆగుతామా చేసుకుందామని మన గురుకుల పాఠశాల కాన్సెప్ట్ తీసుకొచ్చి పెద్ద మనిషి. అవును, దాదాపు చాలా 6 లక్షల మంది పిల్లలు ఉన్నారు అందులో. ఒక మంచి కాన్సెప్ట్. అందులో హాస్టల్ అంతా పడని సదుపాయాలు ఇచ్చుకుంటా ప్రాపర్ ఎడ్యుకేషన్. గురుకులాల్లో చాలా మంది చాలా టీచర్ ఉంటాయింది. ఇప్పుడు నాయకులు ఎంపీ పెడుతున్నాడు కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు చాలా వాస్తవానికి ఒప్పుకోవాలి, సంచలనం చాలా బాగా నడిపించారు. సేరోస్ అంటే అదే సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అదొక సంఘం ఉంది, దాన్ని వదిలేద్దాం. కానీ అది ఒక గవర్నమెంట్ సంస్థనే. అది ఆయన పెట్టినటువంటి గవర్నమెంట్ తరఫున పెట్టింది. అవును. అయితే అదొక కథ. ఈయనందుకు ఈయన స్టేట్ గవర్నమెంట్ మీద ఒక విద్యార్థి ప్రయాణం 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ రోజు కూడా. దాదాపు 5 లక్షల చిల్లర పాఠశాల పిల్లలు. అవును, దాదాపు 5 లక్షల చిల్లర ఉన్నారు. అదే నవోదయ పాఠశాల వచ్చి ఉంటే కేంద్ర ప్రభుత్వం వాటా ఉండేది కదా, కేంద్ర ప్రభుత్వం భరించాలి కదా. రూపాయి కూడా పెట్టలేదు ఎడ్యుకేషన్ తెలంగాణలో, పెట్టలేదు. రైట్, ఇదో కారణము. అందుకే యువత ఇప్పుడు వాళ్ళకి చదువుకున్న పిల్లలు వాళ్ళందరూ ఓటు వేయాల్సింది. అందుకే రూపాయి అయినందుకు చదువుకి. అంతేగా. ఇప్పుడు 2014 నవోదయ పాఠశాలలో ఉన్న 10-12 సంవత్సరాల విద్యార్థి ఈరోజు ఓటుకు వచ్చిండు. వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. యువత ఇవాళ చదివిన చదువులో ₹1 కూడా లేదురా బాబు అని చెప్పాలి వాళ్ళకి. అంతే కదా. ఈ స్కూల్ అడిగినాము, కాలేజ్ అడిగినాము, ఏది కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఆ యొక్క విద్యార్థులు ఇవాళ ఓటుకు వచ్చారు. అంటే 18 సంవత్సరాలు నిండినాయి. వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. చదివించింది ఎవరు, ఓటేసింది ఎవరు మనం. అవును, రైట్. ఇంకో 10వ కారణము సైనిక్ స్కూల్. సైనిక్ స్కూల్ 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి ఇచ్చింది రాష్ట్రానికి. వరంగల్ పెట్టమని అప్పుడున్న వినోద్ కుమార్ ఫైట్ చేయంగా వలంగా అని ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దాన్ని తీసుకుపోయి చిత్తూరులో పెట్టుకుండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో కాబట్టి పెట్టుకుంటు. సరే, పోయింది. మనం ఏర్పాటైనాము 2014 తర్వాత. ప్రయత్నం చేయంగా 2018 నాటికి ఒక సైన్స్ స్కూల్ వరంగల్లో శాంక్షన్ ఇచ్చారు. శాంక్షన్ ఇచ్చి దానికి స్పెషల్ జీవో తీసిరట. ఈ మధ్య వినోద్ కుమార్ గారు చెప్పారు ఏమనంటే, మేము శాంక్షన్ ఇస్తాము, ఆ స్కూల్ మెయింటెనెన్స్ మీ స్టేట్ గవర్నమెంటే చూసుకోవాలి, ఆ ఫండ్స్ ఏముండవు, మావేముండవు, ఓన్లీ శాంక్షన్ ఇస్తాం. ఇంకేం దాన్ని నిలిచేది మేము పెట్టుకోలేము. ఇది వరుస. అంటే ఎంత మా డబ్బులతో నువ్వు రాజ్యం చేస్తాలే, ఎంత వివక్ష కనబడుతుంది. ఈ చిన్న చిన్న విషయాలు ఇవి. అంటే చదువుకు సంబంధించినటువంటిది. అంటే అంటే మనం అందరూ తెలియదు కానీ సెక్టర్లో సెంట్రల్ గవర్నమెంట్ భాగస్వామ్యం అనేది ఉండాలి, ఉంటది కూడా. కానీ ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళు నిరాకరించిరా, వివక్ష చూపిరా, కానీ మొత్తానికైతే మనం పక్క పెట్టారు. కంగడం ఏదైనా ఉండవచ్చు, నువ్వు మాకు అంతిమంగా మా రాష్ట్రానికి, మా ప్రజలకు ఏమైనా చేసినావు అంటే ఏం కనబడతలేదు కదా. అందుకని రిజల్ట్ అదే కదా. ఎందుకు ఓటేయాలనేది మన యొక్క క్వశ్చన్. 10 పాయింట్లు చెప్పినావు. 11వ పాయింట్, సికింద్రాబాద్ లో డిఫెన్స్ ఏరియా ఉంది. అందులో నుంచే రోడ్డు పోతుంది, కంటోన్మెంట్ నుంచే రోడ్డు పోతుంది ఎటు కరీంనగర్ అటు. ఆ రోడ్డుకు దాదాపు ఎంత 4-5 డిఫెన్స్ మినిస్టర్ మారేరు. రోడ్ ఇవ్వండి, మేము సేమ్ భూమి, మేము డబుల్ భూమి ఇస్తాం వేరే దగ్గర, ఆ రోడ్డు విస్తరణ మేము చేసుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఆర్టీపీ కింద చేసుకుంటామని అడిగితే ఏ మినిస్టర్ కూడా మొన్నటి వరకు ఎలక్షన్ ఇక పాత గవర్నమెంట్ ఉన్నంత వరకు శాంక్షన్ ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా మొన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చిర్రు అంటే చెప్తా. అది కూడా వికారాబాద్ లో 3,000 ఎకరాలు అటవీ ప్రాంతాన్ని నావీ రాడార్ కోసం ఈ గవర్నమెంట్ ఇచ్చింది. పోయిన గవర్నమెంట్ ఏమేమో ఇవ్వలేదు. ఈకో సిస్టమ్ దెబ్బతింటది. ఈకో సిస్టమ్ హైదరాబాద్ దగ్గరలో ఉంది, అటవీ ప్రాంతము ఇప్పటికే చాలా కాంక్రీట్ జంగిల్ అయింది. కాబట్టి ఉండాలనే ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వం దాన్ని ఇవ్వలేదు.
ఈయన సార్ రాగానే ఏం చేసిండు, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయనకు అప్పచెప్పిండు, ఇది పర్మిషన్ వచ్చింది. అంటే పాపం ఆయనకు తెలియదు అసలు ఆ రాడార్ ఏంది, ఎందుకు పని చేస్తుంది, దానివల్ల నష్టం లాభం. అంటే ఆయన 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 ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి దగ్గర ప్రాంతం అది. అదే కదా, ఉత్తమనగర్ జిల్లానే కదా. రంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిల్లా అది. వికారాబాద్. ఇప్పుడు కొడంగల్ కూడా రంగారెడ్డి జిల్లాలో ఉంది, పోయే దారిలో. అదొక కారణం. 12వ కారణం, దేశంలో 154 మెడికల్ కాలేజ్ ఇచ్చారు, ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తెలంగాణకి ఇవ్వలేదు, సింగిల్ మెడికల్ కాలేజ్ కూడా. ఎందుకు ఇవ్వాలి ఓటు? అచ్చా, అందుకేనా కేసీఆర్ మెడికల్ కాలేజ్ జిల్లా కూడా పెట్టుబడేసి. అవును, ఇవ్వకపోతే నేను పెడితే కూడా అది ప్రతి మెడికల్ కాలేజ్ అనేది బీజేపీ మేనిఫెస్టోలో ఉంది. అచ్చా అచ్చా. నువ్వు రాష్ట్రం ఆంధ్రలో కూడా 4-5 మెడికల్ కాలేజ్ ఇచ్చారు, ఐఐఎం ఇచ్చారు, కానీ ఈ రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వాలి, ఒక్క నర్సింగ్ కాలేజ్ కూడా ఇవ్వలేదు. ఎందుకు వేయాలి ఓటు? అది ప్రతి దాంట్లో వివక్ష సైడ్ చేసి ఖచ్చితంగా కనబడుతుంది కదా. 13వ కారణం, ఐఐఎం ఇవ్వాలి, ఒక ఐఐఎం ఉండాలి. హైదరాబాద్లో అసలు హైదరాబాద్లో చాలా సంస్థలు ఉన్నాయి, ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి, ఐఐఎం లేకుంటే. అరే, సెకండ్ బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ది ఐటీ సర్వీసెస్ అండ్ బిజినెస్ సర్వీసెస్ మనదే కదా. అయితే ఇడలేదు, ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు, ఇదొక కారణం. తర్వాత 14వ కారణం ఏం చెప్తా అంటే, వరంగల్లో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని విభజన చట్టంలో ఉంది. విభజన చట్టంలో 10 సంవత్సరాల తిరిగితే కూడా పార్లమెంట్ లో మినిస్టర్ ఏం చెప్పారంటే, మేము ఎక్కడ కూడా ప్రభుత్వం తరఫున ఇస్తలేమని ప్రకటన చేశారు. అడగంగా వీళ్ళందరూ ఏమడవడంగా కొట్టిరు. కొట్టినాక ఏమైంది, లాస్ట్ 2022లో గుజరాత్ ఎలక్షన్ వచ్చినాయి. ఆ ఎలక్షన్ కంటే ముందు గుజరాత్ లో పోస్ట్ ఫ్యాక్టరీ ప్రభుత్వం నెలకొల్పింది, దాదాపు 25,000 కోట్లతో. గుజరాత్ చాలా వెనకబడింది అందుకే ఆడ అంటే నువ్వు మొన్న విడిపోయింది. అది కూడా ప్రతి వివక్ష ఎట్లా కనబడుతుంది అంటే, నువ్వు వీడనేమో నేను ఇవ్వను అని చెప్తావు, ఇంకో దగ్గర ఇస్తావు. వీళ్ళ జాతీయ ప్రాజెక్ట్ మీ దేశంలో ఎవరికి ఏమని చెప్తావు, కర్ణాటకకి ఇస్తావు. అంటే అన్ని చోట్ల ఇస్తావు కానీ తెలంగాణ మాత్రం ఇవ్వవు. అర్థమైంది, కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇదొక కారణం. తర్వాత బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ. రైట్, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ అనేది విభజన చట్టంలో హామీ. అది కూడా ఈ చర్చ ఇది చేస్తున్నాం, మీ షాంపిల్ తీసినాం, అది తీసినాం, వస్తలేదు. దాంట్లో సరైన మనకు సరిపోయినటువంటి ఇనుపకజం లేదు అని ఫాల్స్ రిపోర్ట్లు తెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వేరే వాళ్ళతో చేస్తానేమో ఉంది. ఈ డైలామాలో ఈ విషయాలు చిన్నది చెప్తా నేను. ఇక్కడ ఇనుప ఖనిజం లేదు కాబట్టి మేము ఇయ్యమని వీళ్ళు ఒక సాగు చూపించి ఇది బిస్కెట్ వేద్దాం అనుకున్నాం. అవును. అయితే అదే సమయంలో విశాఖ ఉక్కు దాన్ని ప్రైవేటైజ్ చేద్దామని టెండర్లో సంథింగ్ ఓపెన్ చేసి. అవును. అప్పుడు కేసీఆర్ చేసింది, నేను బిడ్డేస్తాను, నేను కొనుక్కుంటా దాన్ని, కొనుక్కొని దాన్ని వాడుకొని ఈ బయర్ దగ్గర ఒకటి తయారు చేసి నేనే నడిపిస్తా, అది ఇది 2 నడిపిస్తాను ప్లాన్ చేసేసరికి దిమ్మ తిరిగి దాన్ని స్టార్ట్ చేసి కొంత ఆపిరు. దీనికి పర్మిషన్ లేదు. వాస్తవానికి ఈ ఖనిజ ఉక్కు ఫ్యాక్టరీలకు పర్యావరణ అనుమతులు కావాలి, వాటర్ ఎలకేషన్ కావాలి, ఎలక్ట్రికల్ కరెంట్ కావాలి. సరే, గవర్నమెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు గవర్నమెంట్ ఇవన్నీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ తోటి ముడిపడి ఉంటుంది. అవును, ఓన్ గా చేసుకునే పరిస్థితి ఉండదు. ఆ కారణంతో ఈ రోజు కూడా దాని మీద ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం ఎన్నడూ కూడా ఈ 4 ఎంపీలు గెలిచిరుగా ఏ ఒక్కరు కూడా పార్లమెంట్ లో ఇంతవరకు అడిగిన పాపాన పోలేదు. రైట్, అందుకే వాళ్ళ ఓటు వెళ్ళారు. ఆలోచన చేయాలి మిత్రులారా. 16వ కారణం చెప్తా. వెనుకబడిన జిల్లాలు 2014 విభజన చట్టం తర్వాత విభజించిన తర్వాత వెనుకబడిన జిల్లాల్లో మనకి 10 జిల్లాలు కదా, హైదరాబాద్ తప్ప అన్ని వెనుకబడిన జిల్లాలే. ఆ రోజు నేషనల్ రిపోర్ట్ ప్రకారం. అవును, హైదరాబాద్ రెవెన్యూ ఉంది, ఎక్కడ రెవెన్యూ ఉంది. ఈ మధ్య కేసీఆర్ వచ్చినాక ఆడ ఒడ్లు బండి నీళ్ళు జమ ఒడ్లు పండడం వల్ల వచ్చిన ఆ అగ్రికల్చర్ రెవెన్యూ వచ్చిన బూస్టప్ తోని రూరల్ కానీ
అప్పైంది కానీ లేకుంటే ఏముందాడు. అంతే కదా, అదొక కారణం. తర్వాత ఇంకొక ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమడిగిందంటే, మా ఈ 2 ప్రాజెక్టులు మేము కట్టుకుంటున్నాము, పాలమూరు కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి, గోదావరి మీద కాళేశ్వరం, ఈ రెండింటిలో దేనికొక దానికన్నా జాతీయ ఇవ్వండి అని 100 సార్లు పార్లమెంట్ లో కూడా పోడియం దగ్గరికి పోయి ధర్నాలు చేసి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏనాడు కూడా స్పందన లేదు. అంటే వాస్తవానికి టేలెంట్ ప్రాంతం, ఎత్తైన దక్కన పీఠభూమిలో ఎత్తైన ప్రాంతం తెలంగాణ. రెండు జీవనదులు ఉన్నాయి, ఒక పక్క గోదావరి, ఒక పక్క కృష్ణ. దాదాపు 100 ఫీట్ల అంటే 100 ఫీట్ల కింద నీళ్లు పోతుంటే మేము 500-600 ఫీట్ల పైన ఉన్నాం. అదే హైదరాబాద్కి వచ్చేసరికి 1800 ఫీట్ల దగ్గర ఉన్నాం. ఎట్లా నీళ్ళు వస్తాయి, ఈ ప్రజలు ఎట్లా బతారు అని ఆలోచన చేయకుండా కనీసం మినిమం ఆలోచన చేయకుండా నది పోతుంది. అవును, జనాలు అవును, వాళ్ళకి నీళ్ళు ఇచ్చే మార్గం మీద ఆలోచన చేస్తే చేయాలి కదా. పైన సాగు అంటే అయిపోతుందా? ఈ 60 ఏళ్ళ నుంచి అదే చేసి మీకు పైన మీకు నీళ్ళు వద్దని చెప్పి కూడా మనం అదర కొట్టిరు 2 రోజులు. అవును, అయితే పైన ఇప్పుడు చూడండి, ఎడారిలో దుబాయ్ కట్టిరు, ఎడారిలో కంట్రీస్ బతుకుతున్నాయి, ఎడారిలో సముద్రాలు అవుతున్నాయి. అవును, దానికి నువ్వు ఉన్న ప్రజల్ని బతికిలేకపోతే నువ్వు ఉండేందుకు? అన్ని అంటే మిగులుతున్నాయి. అలా అయితే నేనంటుంది ఈ దేశం నేనంటేనే దేశం అంటే నేనని ఒక స్లోగన్ తీసుకొచ్చిన కదా. ఈ దేశంలో, తెలంగాణ దేశంలో లేదా? అయితే 3,27,00,000 ఓటర్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో. అంటే వీళ్ళు నీకు లెక్కలోకి లేరా? 17 సీట్లు ఉన్నాయి, ఎంపీ సీట్లు. దాదాపు 400 కోట్ల మంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే నువ్వు 17 కారణాలు ఆల్రెడీ చెప్పిన, ఒక్కొక్క సీట్కి ఒక కారణం చెప్పిన 17 సీట్లకు ఇంకా 17 ఉన్నాయి. ఇంకొక ఇంతే 17 × 17 170 కారణాలు కాదు, 1700 కారణాలు అని చెప్పొచ్చేమో. మరి మనం టైం స్పెండ్ చేస్తే లేదు, ఫాస్ట్ గా చెప్తాము. ఎందుకంటే ఈ కారణాలు అంటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, వాళ్ళ యొక్క చేసే అవకాశం ఉండి చేయలేనటువంటి పరిస్థితి చెప్తున్నాను. నువ్వు చెప్పినవి కూడా చిన్న కాదు. అవును, ఒక మేజర్ ఇష్యూస్ మీద. అవును, ఒక సెంట్రల్ గవర్నమెంట్ జీవితాల్లో మార్పు వచ్చే సమస్య. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఈ సైనిక్ స్కూల్ కానీ, నవోదయ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, బయ్యార ఉక్కు కానీ, ఈ జాతీయ హోదా కానీ, ఈ 10 అంశాలను వాళ్ళు ఇచ్చుంటే తెలంగాణ ఎకానమీ ఇప్పుడు 3 లక్షల పర్ క్యాపిటల్, 5 లక్షల ఏదేమో. అంతే కదా, ఇంకా డెవలప్, మనం ఫస్ట్ సెకండ్ ఎక్కడ ఉండేటోళ్ళమేమో. అయితే ఇప్పుడు దేశంలో గొప్పగా చెప్పుకుంటారు మన నేవీ మినిస్టర్, ఏవియేషన్ మినిస్టర్, మేము దాదాపు 170 ఎయిర్పోర్ట్లు కట్టాము, 670 ఎయిర్పోర్ట్లు కట్టామని చెప్పిండు. పైలట్ ఎయిర్పోర్ట్స్ తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు, ఒక ఎయిర్పోర్ట్ ఇవ్వలేదు, ఒక్కటి కూడా ఇవ్వలేదు. 2 అడిగిరు. ఒకటి ఆల్రెడీ 2వ ప్రపంచ యుద్ధంలో అప్పుడు వేసినటువంటి ఎయిర్పోర్ట్ ఒకటి వరంగల్లో ఉంది. వరంగల్ ఒకటి నిజామాబాద్ అడిగారు, ఏది కూడా శాంక్షన్ ఇవ్వలేదు. అంటే వివక్ష ప్రతి అంశంలో ఒక వివక్ష. ఎట్లా డెవలప్ అయితే Tier 1 సిటీలో ఆల్రెడీ స్వతంత్రం రాకముందు ఉన్న సిటీలు ఏవైతే ఉన్నాయో అవే Tier 1 సిటీలు ఇప్పటికి కూడా. నువ్వు కొత్తగా Tier 1 సిటీలు తయారు చేసింది ఏంటిది ఈ 70 ఏళ్ళ? ఒక్కటి తయారు చేయాలి కొత్తది. Tier 2 ఎట్లా డెవలప్ అయితే, Tier 3 ఎట్లా డెవలప్ అయితే? అదొక కారణం. అయితే హైదరాబాద్ ట్రిపుల్ ఆర్ రోడ్ అనేది ఒకటి ప్రపోజల్ తీసుకొచ్చి, రీజనల్ రింగ్ రోడ్, దాన్ని కూడా దాన్ని 2 భాగాలు చేసారు, ఉత్తరం దక్షిణం అని. తిరగంగా ఉత్తరానికి శాంక్షన్ ఇచ్చారు. ఈ రోజు కూడా దక్షిణానికి శాంక్షన్ ఇవ్వలే, సౌత్ కారిడార్ శాంక్షన్ ఇవ్వలేదు. ఎందుకు? ఇక కారణాలు ఏదున్నప్పటికీ కూడా ఇంతవరకు. ఇంకోటి ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఉత్తర కారిడార్కి ఇచ్చిన శాంక్షన్ కూడా మార్పు చేయమని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ పంపింది. అంటే ఏమైతుందంటే, నువ్వు ఒకసారి ఒక అలిగేషన్ అయిన తర్వాత నీ భూమి విడిపోతుందని తెలిసిన తర్వాత నీ భూమి మొత్తం పోతుంది అనుకో, నీకున్నటువంటి ఆవేదన ఎట్లుంటుందో వీళ్ళకి తెలియదు. అంటే ఒక మళ్ళీ రీఅలైన్మెంట్ చేయాలంటే మళ్ళీ ఫస్ట్ కాదు వచ్చినట్టే కదా. అంతే కదా, ఎంత ఇబ్బంది జరుగుతుంది. అది ఆగమయ్యే ప్రాజెక్టే కానీ చేసే ప్రాజెక్ట్ వచ్చే ప్రాజెక్ట్ కాదు, కనపడతలేదు. అదొక కారణము. గత సంవత్సరము మన తెలంగాణ రాష్ట్రంలో
వరి ఉత్పత్తి, ప్యాడీ ఉత్పత్తి విపరీతంగా అయింది. 3 లక్షల మెట్రిక్ టన్నుల. అవును. అయితే ఈయన సెంట్రల్ మినిస్టర్ ఇవి మన డెలిగేషన్ పోయింది, స్టేట్ డెలిగేషన్ పోయింది. ఆయన కొనమంటే ఆయన ఎకసెక్కాలు మాట్లాడాడు. మీరు ఏంది ముక్కిపోయి నోట్లు ఇస్తారు, ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే నూకలు తిని రాదు, మీ ప్రజలకు నూకలు మంచి పెట్టారు అనే మాటలు మాట్లాడి మేకలు కాపియాలి. ఇందుకు వేయాలన్నా, అవమానించినందుకు వేయాలన్నా ఓట్లకు. అది ఇంకో కారణము, పెట్రోల్ డీజిల్లో గత 7-8 సంవత్సరాల నుంచి రేట్లు పెంచి, రేట్లు కూడా ఇందులో అయితే బియ్యం విషయంలో కూడా ఇప్పుడు వాళ్ళు కొనకపోతే కేసీఆర్ ప్రభుత్వం మొత్తం కొని రైస్ మిల్లులో పెట్టి వాటిని రైస్ చేపించి మళ్ళా పీడిఎస్ సిస్టమ్ ద్వారా మళ్ళా మనందరికి సన్న బియ్యం ఇచ్చే మార్గం చేసింది. మన బియ్యం మన తిందాం, వాడవాడికి ఇచ్చింది ఏందని హాస్టళ్లలో సన్న బియ్యం మొత్తం తీసుకొచ్చి అందరు సన్న బియ్యం తిందాం, అందరం తిందాం. రేషన్ కూడా సన్న బియ్యం అన్ని కంప్లీట్ సన్న బియ్యమే ఇక. అవును, కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అవును. అదొకటి. అయితే పెట్రోల్ డీజిల్ లో రేట్లు పెంచి ఇందులో ఒక చిన్న గమ్మత్ ఉంది. అంటే చాలా పెద్ద సబ్జెక్టు, చిన్న ఒకటే మాట చెప్తాను. చెస్ రూపంలో చెస్ ఎక్కువ పెంచారు. ట్యాక్స్లలో రెండు ఉంటాయి. ఒక ట్యాక్స్ ఒకటి, దానిపైన చెస్ ఒకటి. చెస్ కనపడదు. చెస్ ట్యాక్స్ ఏంటంటే రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి. ప్రతి ట్యాక్స్ లో వాటా ఉంటుంది. చెస్ లోనేమో వాటా ఉండదు, దాని పైకే పోతుంది అది. ఇక అంతే. ఇక చెస్ అంటే వాళ్ళు చెస్ అంతే. బ్రిటిష్ తీసుకున్నటువంటిది బ్రిటిష్ అక్కడ గానికి వేరంటే పోయేది. కొన్ని లక్షల కోట్లు వసూలు చేసి దేశ ప్రజల సొమ్మును చెస్ రూపంలో. కరోనా సమయంలో అంటే ఆ వచ్చిన రెవెన్యూ షేర్ రాష్ట్రాలకు చెందకుండా మరి ఏం చేసింది అటు తీసుకుపోయి అందులో ఏమన్నా ఏదో ఒక రూపంగా మనకేమన్నా సాయం చేసిందా? ఎక్కడ ఏం కనపడతలేదు కదా, కనపడతలేదు. అదొక కారణం. అయితే తర్వాత కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తెలుసామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేసారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దాన్ని తేల్చామని 10 సంవత్సరాల నుంచి అడిగిందండి. 10 సంవత్సరాల నుంచి అడిగితే కూడా సుప్రీంకోర్టు పోయింది రాష్ట్ర ప్రభుత్వం. పోతే మీరు కోర్టు పోతే మేము ఎట్లా ఇస్తామంటే మళ్ళీ ఉపసంహరించుకోరు. అది పార్లమెంట్ జరిగిన చర్చ, నేను బయట జరిగిన చర్చ చెప్తలేను. పార్లమెంట్ జరిగింది, ఇది ఆన్ రికార్డ్. ఉపసంహరించుకున్న తర్వాత కూడా 4 సంవత్సరాల కూడా ఇంతవరకు ఈ రోజు వరకు కూడా జరగలేదు. మొన్న ఎలక్షన్ ముందు తీసుకొచ్చారు. అది ఎలక్షన్ ముందు ప్రకటన చేశారు. అవార్డు రాలే, ఇంకా ప్రకటన చేశారు చేయమని. ఆ కమిటీకి, బ్రిజేష్ కుమార్ కమిటీకి కేంద్ర ప్రభుత్వము లెటర్ ఇవ్వాలి. అదే ఫామ్ చేసింది, అప్పటికే ఫామ్ అని ఉన్నది. నిర్ణయం చేయమని లెటర్ ఇవ్వాలి. మీరు మీకు నిర్ణయం తీసుకోండి, మీరు చేయండి. ఇచ్చిర్రు మన. అయితే ముందే ఇచ్చి ఉంటే పాలమూరు రంగారెడ్డి మేము మా లోన్ తెచ్చుకున్నటువంటి డబ్బులతోటి ఒక 5 సంవత్సరాల ముందు ఇది లేకపోవడం వల్ల ఏమైందంటే, వాటా లేకపోవడం వల్ల ఆంధ్ర ప్రభుత్వము కంప్లైంట్ చేసింది. ఎట్లా కడతారు? సిడబ్ల్యూఎస్ కంప్లైంట్, అలగేషన్ లేవని కంప్లైంట్ చేసింది. మన దగ్గర ఎన్జిటికి పోయింది, వాళ్ళ 1000 కోట్ల ఫైన్ వేయించింది. అది సుప్రీంకోర్టుకు పోయి తీపిచ్చారు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ జిల్లాకు సంబంధించినటువంటి వాడు, ఈ రోజు ఉన్న ఇరిగేషన్ మంత్రి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వాడు. అసలు నీళ్ళు అంటేనే ఈ 2 జిల్లాలకు అవసరం. ఒక బ్రహ్మ పదార్థం లాగా ఉండే, వాటర్ అంటే ఒక బ్రహ్మ పదార్థం, పక్కనే ఉంటాయి కానీ పైకి రావు. ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ అనిపిస్తుంది నాకైతే. వీళ్ళు అంటే నీళ్ళు వస్తే బతికితే మా మాట ఇంటరో అయినారా అనే ఆలోచన, ఒక మనస్తత్వం అన్నట్టు. ఇప్పుడు మనం ఊర్లలో ఆవులను వాటిని మూతికి సిక్కమని పెట్టి గడ్డిలో తీసుకుపోతారు. అవును, అది గడ్డి అంతా పచ్చకుండా తినడానికి మూతికి అడ్డం ఉంటుంది. అంతే కదా, అట్లుంటే మరి మహబూబ్నగర్ పరిస్థితి. అవును. అయితే ఈ విషయంలో అయితే కనీసం ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం. ఓన్లీ పేపర్ మీద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు ఒక లెటర్ ఇస్తే సరిపోతుంది. నువ్వు ఒక టైం ఫ్రేమ్ ఇచ్చి లెటర్ ఇస్తే అవార్డు అవుతుంది. అవార్డు అయితే వన్స్ అవార్డు వస్తాడు కదా, ఏ రాష్ట్రం ఓన్ మీద కంప్లైంట్ చేసుకోరు కదా. ఏదో ఒకటి తెలుసా అవును. దానికి అనుబంధంగా అది చేయకుండా ఏం చేశారంటే
ప్రతి నదుల మీద కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేస్తుంది, ఆజమాయిషీ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. తీసుకుంది ఆల్రెడీ. యాక్చువల్గా ఈ ఫెడరల్ సిస్టమ్ అంతా వికేంద్రీకరణ జరగాలి అధికారం. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కేంద్రీకరణ సెంట్రలైజేషన్ చేస్తారు, డీసెంట్రలైజేషన్ బదులు సెంట్రలైజేషన్ చేస్తారు. ఆ వాస్తవంగా నువ్వు చాలా సందర్భాలు చూస్తే కేసీఆర్ ఎవ్రీ టైం ఫెడరలిజం, ఫెడరల్ స్ట్రక్చర్ మాట్లాడింది. ఈ జిల్లాలు చేయడానికి కూడా అదే కారణం, కేంద్రీకరణ, అధికారం కేంద్రీకరణ ఉండాలి కదా. ఒక ప్రభుత్వాధికారికి వాస్తవంగా నిజంగా నేను జీతం చేసుకుంటున్నా, నేను సర్వీస్ చేస్తున్నానే మోటో ఉండి ఉంటే ప్రతి ఆయన పరిధిలో ప్రతిదీ కూడా పరిశీలన చేయాలి, టచ్ లో చేయగలిగేలాగా ఉండాలి. అందుబాటులో ఉన్న జాగ్రఫికల్ కానీ అందుబాటులో ఉండడానికి జిల్లా కరెక్ట్. ఇంకొకటి ఏంటన్నా, ఈ చాలా మంది రెవెన్యూ డివిజన్లు ఇవన్నీ పెంచడం వల్ల కూడా ప్రభుత్వ ఉద్యోగాలు జరుగుతాయి కదా, పెరుగుతాయి. నిర్వహించలేదని ఒక కంప్లైంట్ ఉన్నప్పటికీ కూడా నెమ్మది పెరుగుతాయి అవి, కానీ ప్రజలకు అందుబాటులో ఉంటుంది కదా, పోయి అడగగలుగుతావు కదా. కలెక్టర్ని కలవాలంటే ఒక 100-120 కిలోమీటర్లు పోయి కలెక్టర్ని కలవాలని పరిస్థితి ఉంటుంది ఈరోజు. జాగ్రఫిక్ గా, డెమోగ్రఫిక్ గా చాలా యూజ్ ఈ మైక్రోస్ బ్లాక్లు చేయడం అనేది అవును మంచి ఆలోచన, ఇది ఫ్యూచరిస్టిక్ ఆలోచన. అవును, ఇది ఏం చేయకుండా అసలు ఎంత అంటే పాలమూరు రంగారెడ్డిలో ఒక 5 సంవత్సరాల ముందు వచ్చి ఉంటే దాదాపు ఒక 10-15 లక్షల ఎకరాలు పారగతకు వచ్చేది. అంటే దానివల్ల వచ్చేటువంటి ఆర్థికము ఎంత డెవలప్ అవుతుంది అంటే కేసీఆర్ కలగిన 1 కోటి ఎకరాల మాగాణం అనేది అయిపోయేది, దగ్గరకు వచ్చేది. అంటే ముఖ్యంగా మాపునారు, నల్గొండ జిల్లాలో అత్యంత దుర్భిక్షమైన ప్రాంతం. ఈ రోజు మంచినీళ్ళు కూడా దొరికే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదో కొంచెం 2 కేఎల్ఐ ఒకటి, ఎస్ఎల్బిసి ఒకటి కొంచెం వచ్చి ఏదో జుగాడే చేసి వాళ్ళని పచ్చగా చేసి ఇది వచ్చి ఉంటే ఇంకా కూడా రంగారెడ్డి జిల్లా వరకు, హైదరాబాద్ కూడా కొంత ఎక్కడ కాళేశ్వరేళ్ళు, ఎక్కడ సూర్యాపేట, ఎక్కడెక్కడ కలిపి అసలు ఆ ప్రాజెక్ట్ తీసుకుపోయి సస్యశ్యామలు చేద్దామని పెద్ద ప్లాన్ వేసారు పాప. వాస్తవానికి ఎంత అన్యాయం చేశారంటే, నన్ను అడిగితే మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలో ఒక్క ఓటు వేసినా కూడా, నా వరకు అయితే ఒక్క ఓటేస్తే కూడా వాళ్ళకి తప్పే. బీజేపీ ఓటేస్తే పాపమే. ఇక వాళ్ళను ఒక పామును పాలు పోసి పెంచినట్టే. ఎవరికి వేయాలంటే మరి వాళ్ళు మహబూబ్నగర్, నల్గొండ. అయితే ఈ 2 జాతీయ పార్టీలు, ఈ రాహుల్ గాంధీ కూడా మాట్లాడిండు మహబూబ్నగర్ బహిరంగ సభలో, కానీ ఒక్కరోజు కూడా పార్లమెంట్ లో ఒక్కరోజు కూడా ప్రశ్న రూపంలో ఆయన వచ్చినప్పుడు వచ్చిన స్లిప్ చూసి మాట్లాడతారు, ఆయనకు మాత్రం ఏం తెలియదు కదా. అదొకటైతే ఇంకోటి, ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ మంత్రి, ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్ల భవనాల శాఖ మంత్రి, ఈ ముగ్గురు కూడా లాస్ట్ పార్లమెంట్ సభ్యులు. కానీ ఒక్కరోజు కూడా కాళేశ్వరం ఎందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇస్తలేవు, పాలమూరు రంగారెడ్డి ఎందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇస్తలేవు, మా కారిడార్ ఎందుకు పోయింది, ఒక్కనాడు కూడా క్వశ్చన్ అడగలే. వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏం చెప్పనా, కాళేశ్వరంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఎన్ని ఉన్నాయి, ఇది 2 సార్లు అడిగిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అరే జాతీయ హోదా లేనప్పుడు ఎందుకు ఉంటాయా నిధులు, మీకు తెలియదు ఆ మాత్రం క్వశ్చన్ అడిగారు. మీరు పార్లమెంట్ సెషన్ చూస్తే మీకు బీజేపీ తరఫున అడిగినట్టే ఉంది, కాంగ్రెస్ తరఫున అడిగినట్లేదు. ఎంత ఆశాస్పదం అంటే, అరే మా రాష్ట్రానికి కావాలని ప్రభుత్వం లేకపోవచ్చు, కానీ నీ జిల్లా కదా, నీ ప్రాంతం కదా, అడగాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఎంపీ అంటే ప్రభుత్వం వస్తేనే చేస్తావా, ఎంపీ అంటే నీ యొక్క డ్యూటీ నువ్వు చేయి. ప్రజాస్వామికం లేదు, అడగడమే కదా, క్వశ్చన్ చేయడమే కదా, అడగడము చేయడమే నీ పని. అయితే ఇంకో లాస్ట్ ఒక 2 కారణాలు ఉన్నాయి. చివరికి జనరల్ గా ఇది దేశ రక్షణలో కూడా సైనికులను కాంట్రాక్ట్ పద్ధతులు తెచ్చిన పెద్ద మనిషి అగ్నివీరుల స్కీమ్. అరే నేను 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయితే నా మనసు ఎందుకుంటుంది దాని మీద. కానీ ఇప్పుడు తెలంగాణ కాదు దేశం మొత్తంగా. ఇంకొక వచ్చాను 2014లో వీళ్ళ అహమే, మనం కొత్త అడుగుతలేము, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు. అంటే ఈ 10 ఏళ్లలో 20 కోట్లు ఇవ్వాలి. 20 కోట్లు ఇస్తే ఇప్పుడు ఆల్రెడీ 25 నుంచి 60, 50, 40 50 కోట్ల మంది ఉన్నారు. అలా 30 కోట్ల 20 కోట్ల మందికి వచ్చేటి, అంతే కదా, ఇంకో 30 కోట్ల మందికి నెక్స్ట్ వచ్చేటి. అవును, ఇది ఈ యొక్క మొత్తం ఈ అన్ని కారణాలను పరిశీలన చేసి మిత్రులారా, బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలి, ఓటే అలా అడుగుతుంటే ఎందుకు ఇన్ని చేయనందుక. మీరు ఓటేయకుండా ఉండడానికి 100 కారణాలు చెప్పగలుగుతాం, కానీ 20 కారణాలు చెప్పారు. కానీ ఒకవేళ ఓటేయాలని ఎవరు అనుకుంటే ఒక కారణం చెప్పేసేయండి. ఈ రాష్ట్రానికి ఏం చేసిరు, ఈ రాష్ట్రానికి తెలంగాణ ఈ పరిధిలో ఒక మంచి మాట చెప్పి
కింద కమెంట్ పెట్టి ఓటేయండి. అవును. తెలుసు కదా అట్లా కూడా జనాలు. రేపు మే 13వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్ లో వీళ్ళన్నిటిని కూలంకషంగా ఆలోచన చేసి మనకు మీ 10 సంవత్సరాలు చదవాల్సిన పని లేదు కాబట్టి కొంచెం మరి నీ ఉద్దేశంలో ఈ కారణాలు ఉన్నాయి కాబట్టి బీజేపీకి ఓటు వేయొద్దని చెప్తున్నావు, వాళ్ళకి ఎవరికి ఏమని చెప్తున్నావు? ఇప్పుడు ఈ రెండు జాతీయ పార్టీలకు మనకి ఏం చేసినా అడుగుతున్నాయి కదా. మూడో పార్టీ ఉంది కదా ఈ రాష్ట్రంలో, ఏడిపించినా కానీ ఏం చేయలేదు అంటున్నావు. అంతే కదా, మూడో పార్టీ ఉంది కదా, కొట్లాడటం కదా మనం వేయాల్సింది. క్వశ్చన్ చేస్తాను కదా. ప్రజాస్వామ్యం అంటే క్వశ్చనింగే కదా, ప్రశ్నించడమే. ప్రజాస్వామ్యం అంటే ప్రశ్నించడమే. అడిగే సత్తా ఉన్న వాళ్ళు, అడిగే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, అవును, మనకు పార్టీ అదృష్టం కొద్ది ఉన్నది, వాళ్ళు సపోర్ట్ చేద్దాం బీఆర్ఎస్ అంటారు. అవును, రైట్. ఓకే మిత్రులారా, రైట్. జై తెలంగాణ.